కాలేజ్లో ప్రెజెంటేషన్స్ ఇమ్మంటున్నారు, పీపీటీస్ ఎక్కడ చేయాలో తెలియట్లేదు. డోంట్ వరీ, నేను ఉన్నాను కదా. ఏఐ యూజ్ చేసి మీకు పీపీటీస్ జస్ట్ 2 minutesలో ఎలా చేయాలో చెప్తాను. పీపీటీసే కాదు, దాంతోపాటు మైండ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్ ఇవి కూడా తెలుసుకుందాం. సో మీరు నా కోసం చేయాల్సింది జస్ట్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. లేట్ చేయొద్దు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము ఆల్రెడీ కొన్ని 2-3 పీపీటీస్ చేసామన్నమాట ఏఐ యూజ్ చేసి. అంటే నెక్స్ట్ డేనే ప్రజెంటేషన్ ఇవాళ టైం సరిపోదు అనుకున్న టైంలో చేసాం. బట్ ఇక్కడ జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే మనకి ఇలా ఎన్ని స్లైడ్స్ కావాలి, ఏ ఇమేజ్ కావాలి అన్నీ అదే ఇచ్చేస్తుంది. సో ఇలా జనరేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సిన పీపీటీకి ప్రాంప్ట్ రెడీ చేసుకోవాలి. అది పెద్ద కష్టమేం కాదు, బట్ మనకి ఎలా ఇవ్వాలి అని అర్థమైతే చాలు. మీరు చాట్‌జీపీటీ, జెమినీ AI ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే చాట్‌జీపీటీకే ఇస్తాను. ప్రతిసారి ఇస్తున్నాను కాబట్టి నా థాట్స్ కానీ నేను ఎలా కావాలనుకుంటున్నాను మోస్ట్లీ దానికి అర్థమైపోతుంది. ఇక్కడ నాకు ఏం కావాలి, ఏఐ ఇన్ ఎవ్రీడే లైఫ్ అంటే ఏఐ యొక్క ఇంపాక్ట్ కావాలి నాకు. సో దానికి నేను చాలా క్లియర్గా ఏఐ సబ్ బ్రాంచెస్ ఇన్డెప్త్గా ఇమ్మని ఇచ్చాను. అలా ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా ఏం కాదు, బట్ నాకు అలా కావాలనుకున్నాను కాబట్టి ఇచ్చాను. సింపుల్గా పెద్ద పారాస్ ఏం రాయని అవసరంలా, సింపుల్ బేసిక్ లాంగ్వేజ్లో ప్రాంప్ట్ ఇస్తే స్లైడ్స్ ఇమ్మని అడగండి. అదే మీకు పీపీటీ జనరేట్ చేయడానికి ఇక్కడ ఇచ్చింది కదా, స్లైడ్స్ వైడ్ ఇచ్చేస్తుంది. ఫస్ట్ స్లైడ్ టైటిల్, తర్వాత ఇంట్రడక్షన్ టు ఏఐ, బ్రాంచెస్ ఆఫ్ ఏఐ అండ్ సో ఆన్. అలా మనకి అన్ని స్లైడ్స్ ఎక్కువైపోతాయి అనుకుంటే అదే మ్యాటర్ని కాంపాక్ట్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఎక్స్టెండ్ చేయమని కూడా అడగవచ్చు. ఏం కాదు, 2-3 times ఇవ్వండి, ఏం పర్లేదు. ఇప్పుడు ఈ వచ్చిన ప్రాంప్ట్ అంతటిని జస్ట్ కంట్రోల్ ఐ నొక్కితే మొత్తం అంతా కాపీ అవుతుంది, సెలెక్ట్ అవుతుంది. దెన్ కంట్రోల్-C నొక్కండి, అదంతా కాపీ చేసుకుని మన వెబ్సైట్ పేరు అయితే ఇప్పుడు GAMMA. ఫస్ట్ మీరు సైన్అప్ అవ్వాలి. నేను ఆల్రెడీ సైన్అప్ అయ్యాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూసారా, ఇవన్నీ ఫస్ట్ మేము ఇదివరకు చాలాసార్లు ట్రై చేసినవి అనమాట. ఇప్పుడు మీరు ఏం క్లిక్ చేస్తారంటే పైన ఫస్ట్ ఆప్షన్ క్రియేట్ న్యూ ఉంది కదా, అండ్ మనకి ఇక్కడ ఫ్రీ క్రెడిట్స్ కూడా ఉంటాయి. అవి అయిపోతే తర్వాత ఫ్రీగా రాదు, వేరే మెయిల్తో మళ్ళీ సైన్అప్ అయ్యి చేసుకోవచ్చు, ఏం కాదు. అది నొక్కిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఈ 3 ఆటల్లో జనరేటే పీపీటీ విత్ 1 line ప్రాంప్ట్, దాని మీద క్లిక్ చేయండి. సెకండ్ది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఆ ఫస్ట్లో మనం ఇందాక కాపీ చేసుకున్న ప్రాంప్ట్ అంతటిని ఇక్కడ పేస్ట్ చేసేయండి. కంట్రోల్-V నొక్కితే పేస్ట్ అయిపోతుంది. తర్వాత ఎడిట్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకి పీపీటీ జనరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ఒక 2 minutes ఉండండి, ఆటోమేటిక్గా అది 1 by 1 స్లైడ్ జనరేట్ అవుతుంది. మనకి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇచ్చిన స్లైడ్స్ అన్నీ అండ్ మనం ఇక్కడ ప్రతిదానికి ఏమి ఇమేజ్ ఇవ్వలేదు కదా, అంటే ఈ స్లైడ్లో ఈ ఇమేజ్ ఉండాలి అలా ఏమి ఇవ్వలేదు. బట్ ఎనీవే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ప్రాంప్ట్. ఫైనల్గా అంతా అయ్యాక ఒకసారి చూసుకోండి. ఇది మన ఫస్ట్ పేజ్. సెకండ్ పేజ్లో ఒక ఇమేజ్ ఇచ్చింది. నాకు ఇప్పుడు ఆ ఇమేజ్ నచ్చలేదు, నేను అది తీసేయాలి అనుకుంటే కనుక జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి. డిలీట్, జస్ట్ దాన్ని డిలీట్ చేసేసి ఇప్పుడు కొత్త ఇమేజ్ ఒకటి యాడ్ చేసుకోవాలి. నేను రైట్ సైడ్ మీకు కనిపిస్తాయి అన్నమాట. చాలా ఆప్షన్స్ ఉంటాయి, టెక్స్ట్ ఎడిట్ చేయడానికి, హెడ్డింగ్స్ యాడ్ చేయడానికి, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడానికి. మొత్తం అది ఏఐ జనరేటెడ్ అని తెలియకుండా అంతా ఇక్కడే చేసేసుకోవచ్చు కూడా మనం. సరే, ఇప్పుడు నేను ఇమేజ్ యాడ్ చేయాలి కాబట్టి ఇమేజెస్లోకి వెళ్ళి ఏఐ ఇమేజెస్ అని సెర్చ్ చేశాను. లేదు మన బ్రౌజర్లో ఫైల్ మేనేజర్లో ఉన్న డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని కూడా తెచ్చి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బ్రౌజర్ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ సెర్చ్ చేయండి, చాలా ఇమేజెస్ వస్తాయి. మీకు నచ్చిన దాని మీద క్లిక్ చేసి జస్ట్ క్లిక్ చేస్తే చాలా అక్కడికి వచ్చేస్తుంది. అలైన్మెంట్ చూసుకోండి, లెఫ్ట్ పెట్టాలా రైట్ పెట్టాలా అనేది మీ ఇష్టం. అండ్ సైజెస్ అవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు, కావాలంటే ఇక్కడ టెక్స్ట్ కూడా మార్చుకోవచ్చు. ఆ చిన్న ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి కదా డీప్ లెర్నింగ్ పైన, కంప్యూటర్ విజన్ పైన, అవి కూడా మార్చుకోవచ్చు. మరి ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేయడం ఎలా? సింపుల్, పైన షేర్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ 3-4 ఆప్షన్స్ వచ్చాయి కదా, కొలాబరేట్, షేర్, ఎక్స్పోర్ట్ అని. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లో చేసుకోవచ్చు, లేకపోతే పీపీటీలో కావాలన్నా ఎలా అయినా చేసుకోవచ్చు. నేను పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, అది మీ డౌన్లోడ్స్లో సేవ్ అయిపోతుంది. కానీ ప్రతిసారి ఎగ్జాక్ట్గా ఇలా డౌన్లోడ్ చేసిన పీడిఎఫే ప్రజెంటేషన్స్కి వాడేయకూడదు, ఎందుకంటే అది కొన్ని స్లైడ్స్ సైజ్ పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. మనం దాన్ని మళ్ళీ క్యాన్వాలోకి కావాలంటే మోస్ట్లీ బాగానే ఉంటుంది. లేదు చేసినట్టు తెలియకూడదు, ఏఐ యూజ్ చేసి తెలియకూడదు అనుకుంటే కనుక ఇలా చేయండి. సింపుల్ ఇది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ని ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత
అప్లై ఆల్ 9 పేజెస్ అని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ అన్ని పేజెస్ వచ్చేస్తాయి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అక్కడ కింద వాటర్ మార్క్ ఉంది కదా, మేడ్ విత్ గామా అని చెప్పి, దాన్ని రిమూవ్ చేసేయండి. ఏం కాదు, క్లిక్ చేయండి, పైన డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది, డిలీట్ కాదు, అయిపోయింది. అండ్ ఇంకా మనం ఏమైనా మార్చుకోవాలి అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం ప్లెయిన్గా ఉన్నాయి కదా, అలా కాకుండా కొంచెం ఏమైనా బార్డర్స్ రావాలన్నా ఇలా కావాలంటే మార్చుకోవచ్చు. ఇవన్నీ చేంజెస్ అక్కడ కూడా చేసుకోవచ్చు. అక్కడ కూడా గామాలో కూడా వాటర్ మార్క్ రిమూవ్ చేసేయచ్చు. బట్ మేమేంటంటే ఇక్కడ చూసారా, ఈ స్లైడ్లో పేజ్ రేషియో అనేది చిన్నగా ఉంది. సో అలాంటివి జరుగుతాయి. అప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది మనం ఇలా యూస్ చేసామని. అందుకోసమే అనమాట ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇమేజెస్ జనరేట్ చేయడం. లైక్ ఫ్లో చార్ట్ కావాలి అంటే మనం చాలా చేసుకోవచ్చు. చాట్‌జీపీటీ కూడా బాగానే ఇస్తుంది, కానీ అది ఒక 5-6 మినిట్స్ తీసుకుంటుంది. అంత టైం వెయిట్ చేయలేము అనుకుంటే జెమినీ ఏఐలో నానో బనానా ఇమేజెస్ చాలా బాగుంటాయి. సింపుల్గా ఇందాక ఇచ్చిన ప్రాంప్ట్లో 4th స్లైడ్లో ఉన్నవన్నీ నాకు ఒక ఫ్లో చార్ట్లో కావాలి. సో నేను ఆ స్లైడ్ని మళ్ళీ కాపీ చేసుకుని దాన్ని ఫ్లో చార్ట్లో ఇమ్మని చెప్పి చాట్‌జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు నాకు అది ఒక ఫ్లో చార్ట్ జనరేట్ చేయడానికి ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. దీన్ని మీరు ఏం చేయాలి, అలాంగ్ విత్ స్టైల్స్, దీన్ని మీరు కాపీ చేసుకుని జెమినీ ఏఐ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఇమేజెస్ బాగా వస్తాయి. ఫస్ట్ వచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత నార్మల్గానే పేస్ట్ చేసేకుండా కింద నానో బనానా అని ఉంటుంది. ఆ ఇమేజెస్ అయితే బాగుంటాయి, సేమ్ ప్రాంప్టే కాబట్టి దాన్నే పేస్ట్ చేసి ఒక 1.5 మినిట్ వెయిట్ చేయండి, వెంటనే ఇమేజ్ వస్తుంది. కానీ ఇక్కడ చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనం జనరేట్ చేసినట్టు అంటే నార్మల్గా మనం ఏదైనా సీన్ ఇచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్లో యానిమల్స్ ఉన్నట్టు అలాంటి ఇమేజెస్ అయితే బాగుంటాయి. కానీ ఇలా ఫ్లో చార్ట్స్ ఇవి ఏంటి జనరేట్ చేసినట్టు తెలిసిపోతుంది, మాన్యువల్గా చేసినట్టు ఉండదు. ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్ అది రిమూవ్ చేసేస్తే కొన్ని టెక్స్ట్ కలర్స్ అనేవి పోతాయి. సో ప్రజెంట్ అయితే కొన్ని బాగానే వస్తాయి. ఇన్ కేస్ ఇలా బాగానే వచ్చింది అంటే దాన్ని అక్కడ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. లేదు మాకు మాన్యువల్గా చేసినట్టు కావాలి ఫ్లో చార్ట్స్ అంటే ఇంకో ఏఐ టూల్ ఉంది, నాప్కిన్ ఏఐ అని. ఇక్కడ ఇమేజెస్ చాలా బాగా వస్తాయి ఫ్లో చార్ట్స్. ఫస్ట్ మీరు సైన్ అప్ అయ్యి దాని తర్వాత లాగిన్ అయిపోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుని దీన్ని సారి ఏం చేయాలి, ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, బ్లాంక్ నాప్కిన్ మీద క్లిక్ చేయండి, థర్డ్ దాని మీద. జస్ట్ సింపుల్ దాన్ని పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్లో మీకు ఆ బ్లూ కలర్ థండర్ మార్క్లో ఒకటి కనిపిస్తుంది జనరేట్, దాని మీద క్లిక్ చేయండి. జస్ట్ వితిన్ 10 సెకండ్స్లో మనకి ఫ్లో చార్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకటే రాదు, 2-3 మోడల్స్ ఒక 5 అలా వస్తాయి అనమాట. మనకి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ చూస్ చేసుకోవచ్చు. నాకు ఫస్ట్ దానికన్నా ఇది బాగా నచ్చింది, నిజంగానే మనం చేసినట్టు ఎలిమెంట్స్ పెట్టినట్టు బాగుంది. సో ఏం లేదు, డౌన్లోడ్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసి పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. అది నేను ఇమేజ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసా. ఇప్పుడు మళ్ళీ దీన్ని క్యాన్వాలోకి ఎక్స్పోర్ట్ చేసేయండి ఇందాకట్లానే. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే నార్మల్గా టెక్స్ట్ని మనకి ఎడిట్ చేయడం వచ్చు, కానీ ఇమేజ్లో ఉన్న టెక్స్ట్లో స్పెల్లింగ్స్ మిస్టేక్ ఉంటే ఏం చేయాలి, ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి పైన ఎడిట్ మీద క్లిక్ చేయండి. చేస్తే లెఫ్ట్ సైడ్లో గ్రాబ్ అనే ఆప్షన్ కనపడుద్ది, గ్రాబ్ మీద క్లిక్ చేసి ఆల్ టెక్స్ట్ క్లిక్ చేయండి. సో ప్రతి టెక్స్ట్ అనేది మనకి గ్రాబ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, జస్ట్ కర్సర్ అక్కడ పెట్టి అక్కడ ఉన్న టెక్స్ట్ని ఎడిట్ చేసేయచ్చు. అలా మనం ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇంకో టూల్ కూడా ఉంది, అది ఈడ్రా అనమాట. ఇది కూడా చాలా ప్రొఫెషనల్గా ఇస్తుంది ఇమేజెస్ని. మేము అంత ఎక్కువ దీన్ని ఏం యూజ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం యూజ్ చేయడం. కాకపోతే దీన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలో మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాట్లానే జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే మనకి ఇక్కడ ఫ్లో చార్ట్స్, మైండ్ మ్యాప్స్ అన్నీ సపరేట్గా వస్తుంది. బాగుంటుంది ఈ టూల్ కూడా. హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.